రమేష్, ఆనంద కుమారి, శరణ్య, శాన్వి, రాజ్ కుమార్, దివ్య జ్యోతి, మేరీ సాత్విక, వెరోనిక, జాహ్నవి, మంటి కోటేశ్వరరావు, రాజకుమారి, తేజ, కెనడీ సాగర్ వీరి కుటుంబాలను ఆ ప్రభునికి సమర్పించుకుంటూ గడిచిన కాలములో దేవుడు వారి కుటుంబాలలో చేసిన అనేకమైన గొప్ప మేలులకు ఆ ప్రభునికి హృదయ నిండిన కృతజ్ఞతావందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటూ రానున్న ఈ యొక్క సంవత్సరం అంతా కూడా ప్రభువు దీవించాలని, ఆశీర్వదించాలని, కాచి కాపాడాలని, వారికి కావలసిన శాంతి సమాధానములు, ఆయురారోగ్యములు దండిగా మెండుగా ప్రభువు దయచేయాలని, మరి ముఖ్యముగా ఈనాడు 5వ జన్మదినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్న వెరోనికాను ప్రభునికి సమర్పించుకుంటూ గత సంవత్సరమును బట్టి ఆ ప్రభునికి కృతజ్ఞతా వందనాలు తెలియజేస్తూ రానున్న యొక్క సంవత్సరం అంతా కూడా ప్రభుని యొక్క అండలు, ఆయన యొక్క నీడలు, ఆయన యొక్క చల్లని చూపు ఆ బిడ్డపై ప్రసరింప చేస్తూ ప్రభువు అనునిత్యము కూడా ప్రతి క్షణము కూడా బిడ్డను కాచి కాపాడి సంరక్షించాలని, అదే విధముగా ఈ రోజున జ్ఞానస్నానము స్వీకరించబోతున్న శరణ్య, శాన్విని ప్రభునికి సమర్పించుకుంటూ ప్రభు వారిని పవిత్రపరచి పరిశుద్ధపరచి తన యొక్క బిడ్డలుగా వీరిద్దరిని కూడా ప్రభు మలుచుకోవాలని, వారిద్దరిని కూడా దీవించాలని, ఇదిగో ఈ బిడ్డలందరిపై కూడా ప్రభుని యొక్క జ్ఞాన వరములు, పరిశుద్ధాత్మ వరములు, ఫలములు దండిగా మెండుగా వారిపై కృమరింప చేయబడాలని, తిరి కుటుంబ ప్రార్థన సహాయము ఎల్లప్పుడూ కూడా వీరి కుటుంబాలకు తోడుగా ఉండాలని మనందరము కూడా ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రార్థన చేస్తూ పునీత జోజప్ప గారి ప్రార్థన సహాయం ద్వారా ఈ యొక్క దివ్య బలి పూజను సమర్పించుకుందాం. పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. ప్రభు, నీ వలన నేను నా విరోధులను జయించుతిని, అన్య జాతులు నాకు లొంగిపోయిరి. నీవు నా శత్రువుల నుండి నన్ను కాపాడితివి, నా పగవారి నుండి నన్ను రక్షించితివి. ప్రభు యేసు నందు మిక్కిలిగా ప్రేమింపబడుతున్న ప్రియ సహోదరి సహోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, తప్పిపోయిన వారిని వెదకి రక్షించుటకు నేను వచ్చాను అని ప్రభు పలుకుతూ ఉన్నాడు. నేను పాపులను పిలువవచ్చాను కానీ నీతిమంతులను పిలుచుటకు రాలేదు అని ప్రభు పలుకుతూ ఉన్నాడు. సమస్త మానవాళిని తండ్రి చెంతకు చేర్చటానికే ఈ లోకానికి నేను వచ్చాను అని ప్రభు మనందరికీ కూడా స్పష్టం చేస్తూ ఉన్నారు. కనుక తప్పిపోయిన స్థితిలో, పాపపు స్థితిలో, దేవుని సన్నిధి నుండి దూరమైన స్థితిలో ఈ రోజున మనందరము కూడా జీవిస్తూ ఉండగా, ఇదిగో మన యొక్క అంధకారమున్న జీవితాలకు, బాధలతో మగ్గిపోతూ ఉన్న యొక్క జీవితాలకు, పాపపు బంధాలలో చిక్కుకొని ఉన్న యొక్క జీవితాలకు ఈ రోజున ప్రభుని యొక్క పిలుపు మనందరికి ఊరట, మనందరికీ కూడా ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య బలి పూజ ఆ రక్షణ సన్నిధిలోనికి మనందరినీ కూడా నడిపిస్తూ, ప్రభునితో మనందరినీ కూడా ఐక్యం చేస్తూ, ప్రభుని సన్నిధిలో నిలిచే అర్హత, యోగ్యత ఈ దివ్య బలి పూజ ద్వారా ప్రభు మనందరికీ కూడా దయచేస్తూ ఉన్నాడు. ఆయన రక్తాన్ని మనపై చిందించి, ప్రోక్షించి మనందరినీ కూడా శుద్ధి చేసి, పవిత్రపరచి ఆ ప్రభువు మరలా మనందరినీ కూడా తన బిడ్డలుగా మలుచుకోబోతూ ఉన్నాడు. ఈ రోజున జన్మదినము మనందరికీ తెలియజేసే సత్యం ఒకటే, ప్రభు మనందరినీ కూడా ఇంకా ప్రేమిస్తూ ఉన్నాడు అని. జ్ఞాన స్నానము మనందరికీ ఇచ్చే సందేశం ఒక్కటే, ఇదిగో దేవుడు నిత్యము కూడా మనలను తన బిడ్డలుగా స్వీకరించడానికి సిద్ధముగా ఉన్నాడు అని.
ఈ తపస్సు కాలము కూడా మనందరికీ ఇస్తున్న సందేశం ఒక్కటే, మారు మనస్సు చెంది మీ యొక్క పాపపు జీవితాన్ని వదిలిపెట్టి ఇదిగో దేవుని వైపు మరలా మీరు జీవించినప్పుడు ప్రభువు మిమ్మలను తన సన్నిధికి చేర్చుకోవటానికి సిద్ధముగా ఉన్నాడు అని ఈనాటి ఈ యొక్క సందర్భము, ఈ యొక్క సమయము దేవుడు మనందరితో కూడా మరి తన యొక్క సందేశాన్ని వినిపిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుల, అయితే ప్రభునితో ఐక్యము కావాలంటే, ప్రభునిలో మనము బలపడాలంటే, ప్రభుని ప్రేమ అనుభూతి మనందరము కూడా పొందుకోవాలి అంటే ముందుగా మనము చేసిన తప్పిదాలను ప్రభునికి అర్పించుకోవాలి. మన పాపాల నిమిత్తమై మనందరము కూడా ప్రభుని క్షమాపణ అడగాలి. ప్రభుని సన్నిధిలో దీనతతో పశ్చాత్తాప మనస్సుతో మనందరము కూడా ప్రభుని సమీపించాలి. అప్పుడే ప్రభు వసగే ఆ రక్షణ ఆనందాన్ని, ఆ ప్రభు వసగే ఆ రక్షణ భాగ్యాన్ని మనందరము కూడా పొందుకోగలం. కనుక ఒక్క క్షణం కళ్ళు మూసుకొని చేతులు జోడించి మనము చేసిన ప్రతి పాపానికి కూడా పశ్చాత్తాపడుతూ ప్రభుని యొక్క మన్నింపును కోరుకుంటూ, దేవా ఇదిగో ప్రభువా నా జీవితాన్ని మీకు అర్పిస్తున్నానయ్యా, ప్రభువా నా జీవితాన్ని మీ చేతుల్లో అప్పగిస్తున్నాను దేవా, మీ పరిశుద్ధ రక్తాన్ని ప్రభువా నాపై కృపరించి నన్ను శుద్ధి చేసి పవిత్రపరచి ప్రభువా మరలా నీ బిడ్డగా మలచుకోదేవా అని మనందరము కూడా ఆ ప్రభునికి ప్రార్థన చేస్తూ ఆ ప్రభుని క్షమాపణను కోరుకుంటూ పవిత్రమైన మనస్సులతో పరిశుద్ధమైన జీవితాలతో కడియోగ్యముగా ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. శక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనల నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి. మహోన్నతమునా దేవునికి ప్రార్థించుదము. కరుణామయుడవైన ఓ సర్వేశ్వర, ప్రాయశ్చిత్త క్రియల ద్వారా శుద్ధిని పొందిన నీ బిడ్డల మనస్సులకు జ్ఞానోదయమును కలిగింపుము. కనికరించి నీ ఎడల భక్తి కలిగి ఉండినట్లు వారిని ప్రేరేపింపుము. వారి పట్ల జాలి కలిగి వారి మొరలను ఆలకింపుము. ఈ దినము యొక్క దివ్య బలి పూజ సమర్పించుకున్న కుటుంబాలను దీవించమని, మరి ముఖ్యముగా జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్న వేరోనికాను దీవించమని, అదే విధముగా శరణ్య సాన్వీలు జ్ఞాన స్నానము పొందబోతూ ఉండగా ఆ ఇద్దరు బిడ్డలను కూడా పవిత్రపరచి మీ యొక్క ఆశీస్సులు దండిగా మిండుగా కృపరింపమని వేడుకొనుచున్నాము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 14 నుండి 20 వచనములు మరియు 91, 92 వచనములు మరియు 95వ వచనము. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం నుండి 20వ వచనం వరకు మరియు 91వ వచనం నుండి 92వ వచనం వరకు మరియు 95వ వచనము. వారితో షడ్రకు, మేషకు, అబేద్నెగోలారా వినుడు. మీరు నా దైవములను కొలవకుండుటయు నేను నెలకొల్పిన బంగారు మూర్తిని ఆరాధింపకుండుటయు నిజమేనా? ఇప్పుడు మీరు బూరలు, పిల్లన గ్రోవులు, తంతి వాయిద్యములు, వీణలు, సుతులు మొదలైన వాద్యముల సంగీతము వినగనే శిరము వంచి ప్రతిమను ఆరాధింపుడు. లేదేని మిమ్ము తక్షణమే
ఘనఘనమండు కొలిమి బట్టీలో పడద్రోయింతును. నా భార్య నుండి మిమ్ము రక్షింపగల దైవము ఎవడనూ లేడు అని పలికెను. అందుకు షడ్రకు, మేషక్కు, అబేద్నెగో, రాజా, ఈ విషయంను గూర్చి మేము మీకు జవాబు చెప్పనక్కరలేదు. మేము సేవించు దేవుడు మమ్ము గణగణమండు అగ్నిగుండం నుండి మీ భార్య నుండి రక్షింపగల సమర్థుడు. మరియు ఆయన నీ వశమున పడకుండా ఆయన మమ్ము రక్షించును. కానీ అతడు మమ్మను కాపాడుకున్నను. మేము మీ దైవములను గాని మీరు నెలకొల్పిన సువర్ణమూర్తిని గాని ఆరాధింపబోమని దేవర వారు గ్రహింతురుగాక అనిరి. ఆ పలుకులకు నెబుకద్నెజరు మండిపడెను. షడ్రకు, మెషక్కు, అబేద్నెగోల వైపు చూడగానే అతని ముఖము మారిపోయెను. అతడు కొలిమి బట్టిని 7 రెట్లు అదనముగా వేడి చేయుడని సేవకులను ఆజ్ఞాపించెను. ఆ ముగ్గురు మనుష్యులను బంధించి గణగణమండు కొలిమి బట్టిలో పడవేయుడని తన సైన్యమున బలాఢ్యులైన వారితో చెప్పెను. అంతటా నెబుకద్నెజరు రాజు ఆశ్చర్యముతో లేచి నిలుచుండి, మనము ముగ్గురు నరులను బంధించి అగ్నిగుండమున పడవేయలేదా అని తన ఉద్యోగులను అడిగెను. వారు అవును ప్రభు అని జవాబు చెప్పిరి. అతడు అట్లయినచో నాకు 4 మనుషులు అగ్ని చుట్టూ తిరుగుచున్నట్లు కనిపించుచున్నారేమి? వారికి బంధములు లేవు, ఎట్టి బాధలు కలిగినట్లు లేదు. 4వ వాడు దైవ కుమారుని వలె ఉన్నాడు అనెను. అప్పుడు రాజు ఇట్లనెను, షడ్రకు, మెషక్కు, అబేద్నెగోల దేవునికి స్తుతి కలుగునుగాక. ఆయన తన దేవదూతను పంపి తనను విశ్వసించి సేవించు వారిని కాపాడెను. వారు నా ఆజ్ఞను మీరి తమ శిరములను ముప్పు తెచ్చుకొని కూడా తమ దేవునికి తప్ప అన్య దైవములకు మ్రొక్కరైరి. ఇది ప్రభువు వాక్కు. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగుగాక. 15వ అధ్యాయము 11వ వచనము నుండి 17వ వచనం వరకు. పునీత యోహాను గారు రాసిన సువార్త 15వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 11 నుండి 17 వరకు. నా ఆనందము మీ యందు ఉండవలనని, మీ ఆనందము పరిపూర్ణము కావాలనని నేను మీతో ఈ విషయములు చెప్పుచున్నాను. నేను మిమ్ము ప్రేమించినట్లనే మీరు ఒకరినొకరు ప్రేమించుకొనుడు. ఇదియే నా ఆజ్ఞ. తన స్నేహితుల కొరకు తన ప్రాణమును ధారపోయు వాని కంటే ఎక్కువ ప్రేమ కలవాడు ఎవడునూ లేడు. నేను ఆజ్ఞాపించు వానిని పాటించినచో మీరు నా స్నేహితులై ఉందురు. తన యజమాని ఏమి కోరునో ఏమి చేయునో దాసుడు ఎరుగడు. కనుక ఇక మీదట నేను మిమ్ములను దాసులని పిలవక స్నేహితులని పిలచెదను. ఏలన నేను నా తండ్రి వలన వినినదంతా మీకు విశదపరచితిని. మీరు నన్ను ఎన్నుకొనలేదు, కానీ నేను మిమ్ము ఎన్నుకున్నాను. మీరు నా పేరిట తండ్రిని ఏమి అడిగినా ఆయన దానిని మీకు ప్రసాదించుటకు, మీరు వెళ్ళి ఫలించుటకు, మీ ఫలము నిలిచి ఉండుటకు మిమ్ము నియమించితిని. మీరు పరస్పరము ప్రేమ కలిగి ఉండవలనని ఈ విషయములను మీకు ఆజ్ఞాపించుచున్నాను అని యేసు పలికెను.
ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు ఆమెకు స్తుతి కలుగును గాక. ఏమి పేరు పెట్టదలుచుకున్నారు? శరణ్య. శాన్వి శరణ్య. వీరి కొలుస్తాను. మీ బిడ్డలకు జ్ఞానస్నానం ఇవ్వమని అడుగుచున్నారు. వీరిని విశ్వాసమందు దృఢపరచి దేవుని ఆజ్ఞలను అనుసరింప చేయించు దైవ మానవ ప్రేమల యందు పెంచవలెను. మీరు ఈ బాధ్యతను నిర్వహింప సిద్ధముగా ఉన్నారా? సిద్ధంగా ఉన్నాను. జ్ఞాన తండ్రి, తల్లిదండ్రులు తమ జ్ఞానస్నానము మీ బిడ్డలకు ఏమి పేరు పెట్టదలుచుకున్నారు? శరణ్య. శాన్వి శరణ్య. వీరి కొరకు తిరుసభ నుండి ఏమి కోరుచున్నారు? జ్ఞానస్థానం. మీ బిడ్డలకు జ్ఞానస్నానం ఇవ్వమని అడుగుచున్నారు. వీరిని విశ్వాసమందు దృఢపరచి దేవుని ఆజ్ఞలను అనుసరింప చేయించు దైవ మానవ ప్రేమల యందు పెంచవలెను. మీరు ఈ బాధ్యతను నిర్వహింప సిద్ధముగా ఉన్నారా? సిద్ధంగా ఉన్నాను. జ్ఞాన తండ్రి, తల్లిదండ్రులు తమ బాధ్యతను నెరవేర్చుటలో మీరు వారికి తోడ్పడ సిద్ధముగా ఉన్నారా? ప్రియమైన బిడ్డలారా, క్రైస్తవ సంఘం అమితానందముతో మేము ఆహ్వానించుచున్నది. ఈ సంఘము పేరిట నేను మీపై శిలువ గుర్తు వేయుచున్నాను. మీ తల్లిదండ్రులు, జ్ఞాన తల్లిదండ్రులు కూడా మీపై శిలువ గుర్తు వేయుదురు. ఇందువలన మన రక్షకుడైన క్రీస్తునాథునికి మీరు సొంతమగుచున్నారు. దుష్ట శక్తులను పారద్రోలుటకు ప్రార్థన. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మీరు మీ కుమారుని లోకమునకు పంపితిరి. వారు మా నుండి పిశాచ శక్తిని పారద్రోలి మమ్ము అంధకారము నుండి అతిశయమైన మీ ప్రకాశములోనికి చేర్చిరి. కావున ఈ బిడ్డల నుండి జ్ఞానం జన్మ పాపమును తొలగింపుడు, వీరిని పవిత్రాత్మక నివాస యోగ్యముగా ఆలయముగా చేయమని ప్రతిమాలు కొనుచున్నాము. మా ఏలిన వారైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. జ్ఞానస్నాన తైలాభ్యంగనము. రక్షణాయుతమైన తైలముతో మేము అభ్యంగనము చేయుచున్నాము. యుగ యుగములకు జీవించు పరిపాలించు క్రీస్తు మిమ్ము బలపరచును గాక. ఇప్పుడు అడిగే ప్రశ్నలకు వీరితో పాటు మనందరము కూడా మన యొక్క జ్ఞాన స్నానాన్ని పునరుద్ధరించుకుంటూ సమాధానమిద్దాం. మీరు పిశాచిని త్యజించుచున్నారా? దాని క్రియలను త్యజించుచున్నారా? దాని ఆకర్షణలు అన్నింటినీ త్యజించుచున్నారా? మీరు పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని విశ్వసించుచున్నారా? అతని ఏకపుత్రుడును మన నాథుడైన యేసుక్రీస్తు కన్య మరియమ్మ నుండి పుట్టి పాటుబడి మరణం పొంది సమాధి చేయబడి చనిపోయిన వాళ్ళ నుండి లేచి పిత యొక్క కుడి ప్రక్కన కూర్చుండి ఉన్నారని విశ్వసించుచున్నారా? పవిత్రాత్మను, పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల బాంధవ్యమును, పాపముల మన్నింపును, శరీరం యొక్క ఉత్థానమును, నిత్య జీవమును విశ్వసించుచున్నారా? క్రీస్తునాథుని యందు ఇదే మన విశ్వాసము, ఇదే తిరుసభ విశ్వాసము. ఈ విశ్వాసము ప్రకటించుటయే మన గొప్పతనము. ఇప్పుడు మనము ప్రకటించిన తిరుసభ విశ్వాసములో ఈ బిడ్డలు జ్ఞాన స్నానం పొందుటకు మీరు సమ్మతించుచున్నారా? శరణ్య, నేను నీకు పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున జ్ఞాన స్నానం ఇచ్చుచున్నాను.
శాన్వి ప్రియ, నేను నీకు పితా పుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞాన స్నానం ఇచ్చుచున్నాను. క్రిస్మా తైలముతో అభ్యంగనము. మన నాథుడైన యేసుక్రీస్తు తండ్రి యగు సర్వేశ్వరుడు మిమ్ము పాపము నుండి విడుదల చేసి నీటి వలన పవిత్రాత్మ వలన నూతన జీవమిచ్చి ఉన్నారు. వారే మేము ఇప్పుడు క్రిస్మా తైలముతో అభ్యంగనము చేయుచున్నారు. దీని ఫలితముగా మీరు దేవుని ప్రజలలో చేరి గురువు బోధకుడు రాజునైన క్రీస్తునాథునితో నిత్య కాలము ఐక్యమై ఉందురుగాక. ఆమేన్. తెలుపు వస్త్రము. శరణ్య, శాన్వి ప్రియ, మీరు నూతన సృష్టి అయిన క్రీస్తునాథుని ధరించి ఉన్నారు. ఈ తెలుపు వస్త్రము మీ క్రైస్తవ ఘనతకు గుర్తు. మీ బంధుమిత్రుల సుమాత్రకును అనుసరించి నిత్య జీవములో ప్రవేశించు వరకు దీనిని పరిశుద్ధముగా ఉంచుకునుము. ఆమేన్. వెలుగుచున్న బత్తి. క్రీస్తు జ్యోతిని స్వీకరింపుడు. తల్లిదండ్రులారా, జ్ఞాన తండ్రిరారా, ఈ దీపికను ఎల్లప్పుడూ వెలుగుచుండనిండు. మీ బిడ్డలు క్రీస్తునాథుని వెలుగును పొంది ఉన్నారు. వీరు ప్రకాశ పుత్రికలుగా జీవింపవలెను. విశ్వాసమనందు స్థిరపడి క్రీస్తునాథుని పునరాగమమున సకల పునీతులతో ఎదురేగి వారిని కలుసుకుందురుగాక. ఆమేన్. యెఫతా సాంఖ్యము. మన నాథుడైన యేసు చెవిటి వారికి వినికిడి, మూగవారికి మాట్లాడు శక్తినిచ్చిది. పిత అయిన సర్వేశ్వరునికి మహిమా గౌరవములు కలుగునట్లు వారి వాక్యమును ఆలకించి విశ్వాసముతో దాన్ని ఆచరించుటకు వారు మనకు సహాయపడుదురుగాక. క్రీస్తునాథుని యందు జ్ఞాన స్నానం పొందిన వీరందరూ ఆ ప్రభువును ధరించితిరి. అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ మన యొక్క ఆనందాన్ని, సంతోషాన్ని వ్యక్తం చేద్దాం. అందుకో సర్వేశ్వరా, అందుకో పేదర్పణ,
అర్పించు ఈ బలి సర్వశక్తి గలపితైన సర్వేశ్వరునికి అంగీకారముగనట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మనము కొరకును తన ప్రయోజనము కొరకును తన పవిత్ర శిశుభ ప్రయోజనము కొరకును ఈ కరుణ ద్వారా ఇతరుని స్వీకరించుగాక. ఓ ప్రభువా, మేము ఈ కానుకలను మరలా నీ దివ్యనామ గౌరవార్థము అర్పింపవలెనవనడు ఆశ్రయముతో నీవే మాకు వీటిని వసగితివి. దయతో స్వీకరించి వీటిని నిత్య జీవమస్సుగా ఔషధముగా మార్చి మాకు పునఃప్రసాదింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండును గాక. మీ ఆత్మతోను ఉండుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పినాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన శారీరక ఉపవాసము ద్వారా నీవు మా తప్పిదములను అరికట్టుచున్నావు, మా మనస్సులను ఉన్నతమునకు త్రిపుచున్నావు, మాకు పుణ్యమును దాని ఫలములను ప్రసాదించుచున్నావు. వీటిని అన్నిటినీ క్రీస్తు ద్వారా మాకు దయచేయుచున్నావు. అతని ద్వారా దూతలని మహత్యమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణుకుచున్నారు, పరమండల మండలి బలవంతులను, ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకమై ఉప్పొంగుచు మీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి మేము దీన భావముతో స్తుతించుట ఎట్లనగా, దైలాత్పత్తి అయిన సర్వేశ్వరులు పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతంనా హోసానా. ప్రభు నామమున వేయించిన వాగ్దానులు మహోన్నతంనా హోసానా. ఓ ప్రభువా, నీవు నిఖముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుబడుటకి ఇష్టపూర్తిగా తమ అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నీకే నా స్తుతి ప్రార్థన, నీకే నా ఆరాధన, నీకే నా స్తుతి ప్రార్థన. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకుని పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. నీకే నా ఆరాధన, నీకే నా స్తుతి ప్రార్థన, నీకే నా ఆరాధన, నీకే నా స్తుతి ప్రార్థన. ఇది విశ్వాస రహస్యము. స్వామి మరణం ప్రకటించడము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉండుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమనసుగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము.
క్రీస్తు శరీర రక్తములందు పాలివారముకు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా చిన్నాపతిని భాగ్యయ పీఠాధిపతిని, గాలిబాలి విశ్రాంత పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మను, ఇక్కడ సమావేశమైన మీ బిడ్డలందరినీ, ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని మీ ప్రేమ యందు విశ్వాసమందు పరిపూర్ణులను చేయము. ప్రత్యేకంగా ఈ రోజున దివ్య బలి పూజ సమర్పించుకుంటున్న కుటుంబాన్ని ప్రభా మీకు అర్పిస్తున్నాము తండ్రి. చుక్క చిన్నప్ప, సువార్త, రమేష్, ఆనంద్ కుమారి, శరణ్య, శాన్వి ప్రియ, రాజ్ కుమార్, దివ్యజ్యోతి, మేరీ సాత్విక, వేరోనిక, జాహ్నవి, మంటి కోటేశ్వరరావు, రాజకుమారి, తేజ, కెనడీ సాగర్, ఈ బిడ్డలందరినీ కూడా పేరు పేరున మీకు అర్పించుకుంటూ ఉన్నా. గడిచిన కాలములో ప్రభువా, ఈ కుటుంబంలో మీరు చేసిన అనేకమైన గొప్ప మేలులకు కృతజ్ఞత స్తోత్రాలు దేవా. రానున్న దినమంతా కూడా ప్రభువా, ప్రతి క్షణము కూడా వీరిని కాచి కాపాడండి. మీ రెక్కల మాటున ప్రభువా వీరిని దాచి ఉంచండి. వీరిపై మీ సమృద్ధి జీవ బలాలను ప్రభువా వర్షధారుగా తండ్రి కృపరింపచేయండి. నరక శక్తుల నుంచి, ఈ లోక శక్తుల నుంచి, అనేకమైన పిశాచపు బంధాల నుంచి ప్రభువా వీరందరినీ కూడా మీరు విమోచించండి. వీరి కుటుంబానికి కావలసిన శాంతిని, సమాధానమును, ఆయుర ఆరోగ్యములను, సుఖ సంతోషాలను, అష్ట భాగ్యాలను ప్రభువా వీరికి దండిగా మెండుగా దయచేయండి. మీ వాక్య ఆహారముతో అనుక్షణము కూడా ప్రభువా వీరిని పోషించండి. విశ్వాసమందు ప్రభువా వీరిని పెంపొందింపచేయండి. పవిత్రమైన జీవితాన్ని జీవించ ప్రభువా మీ యొక్క పరిశుద్ధాత్మ వరములు ప్రభువా వీరిపై కృపరింపచేయండి. ఎల్లవేళలా కూడా ప్రభువా మీ గట్టి పెట్టుకుని జీవించే భాగ్యాన్ని ప్రభువా వీరికి దయచేయండి. ఇదిగో ఏటి ఒడ్డున నాటబడిన వృక్షము ఏ విధముగా అయితే ఎదుగుతుందో, పచ్చగా ఫలిస్తూ ఉందో, ఈ కుటుంబము కూడా ప్రభువా మీ యందు నాటబడి ఏపుగా ఎదిగి విస్తారముగా వ్యాపించి ఫలించే భాగ్యాన్ని ప్రభువా వీరికి దయచేయండి. ఎల్లవేళలా కూడా ప్రభువా మీ శక్తిని పొందుకొని, మీ బలాన్ని పొందుకొని, ఈ యొక్క లోకముల ప్రభువా ప్రయాణించే సమయంలో ఇదిగో మీ యొక్క శక్తి ద్వారా వాటిని ఎదుర్కొంటూ ఎదురయ్యే ప్రతి ఒక్క పరిస్థితిని కూడా ప్రభువా అధిగమించ శక్తి సామర్థ్యాలను ప్రభువా వీరికి దయచేయండి. కృప కలిగిన మా యేసయ్య, ఈ రోజున ప్రభువా జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్న వెరోనికాను ప్రభువా మీకు అర్పిస్తున్నాము దేవా. ఆ బిడ్డను దీవించండి, పవిత్రపరచండి ప్రభువా. ఈ యొక్క సంవత్సరాన్ని దీవెనకరముగా, ఆశీర్వాదకరంగా ప్రభువా బిడ్డకు మలచండి. మీరే తల్లిగా, తండ్రిగా, పోషకునిగా, సంరక్షకునిగా ఉంటూ ఎల్లవేళలా కాచి కాపాడండి. ఆ బిడ్డకు కావలసిన జ్ఞాన సంపదను ప్రభా దయచేయండి. దైవ భీతి అందు ఎదిగే భాగ్యాన్ని ప్రభా బిడ్డకు దయచేయండి. అదే విధముగా ఈ రోజున జ్ఞాన స్నానం పొందుకున్న శరణ్య, శాన్వీలను ప్రభా మీకు అర్పిస్తున్నాము దేవా. జ్ఞాన స్నానము ద్వారా మీ బిడ్డలుగా మలుచుకున్నారు దేవా. అందుకు వేలాది వందనాలు దేవా. నిరంతరము కూడా జీవిత కడ వరకు కూడా ఆ పవిత్రత నిలుపుకునే విధముగా ప్రభు వారిని మీరు నడిపించండి. మీరే కాపరిగా, మేపరిగా ఉంటూ ఎల్లవేళలా కూడా ప్రభు బిడ్డలను కాచి కాపాడండి. చిన్ననాటి నుండే విశ్వాసములో ఎదుగుతూ ప్రభువా దైవ జ్ఞానము కలిగి జీవించే భాగ్యాన్ని ప్రభు వారికి దయచేయండి. ఎలాంటి నరక శక్తులు, ఈ లోక శక్తులు ప్రభువా ఆ బిడ్డలను కలచివేయకుండా, ఆ బిడ్డలను ప్రభువా ఇదిగో మీ యొక్క మార్గము నుంచి మరలించకుండా నిరంతరము కూడా ప్రభు ఆ బిడ్డను విశ్వాసమందు బలపరిచి పవిత్రతలో ప్రభు వారిని నడిపించండి. అదే విధముగా మా సర్వేశ్వర ఇదిగో ప్రభు ఈ రోజున ఇక్కడ చేరిన కుటుంబ సభ్యులందరినీ కూడా ప్రభు పేరు పేరున మీకు అర్పిస్తున్నాము దేవా. ప్రతి కుటుంబాన్ని దీవించండి, ప్రతి కుటుంబాన్ని కూడా ప్రభు మీరు ఆశీర్వదించండి. ఈ యొక్క ప్రార్థనలో పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డను కూడా ప్రభు మీరు దీవించండి. తపస్సు కాలములో ప్రభువా మేమందరము కూడా వేచి ఉన్న అనుగ్రహ కాలము దేవా ఇది ప్రభువా. మీ యొక్క కృప కోసమై, మీ యొక్క దయ కోసమై ప్రభు మేమందరము కూడా ఎదురు చూస్తున్నామయ్యా తండ్రి. ఇదిగో మీ పట్ల మేము చెడ్డ స్నేహితులముగా ప్రభా జీవిస్తున్నాము దేవా. పాపము చేస్తూ ఉన్నా, మీకు విరుద్ధముగా జీవిస్తూ ఉన్నా, మీ ఆజ్ఞలను ప్రభా మేమందరము కూడా ధిక్కరిస్తున్నాము దేవా. అయినప్పటికీ కూడా ప్రభువా పాపినైన నా కొరకు ప్రభువా మరణించడానికి మీరు సిద్ధముగా ఉన్నారు. సిలువ మరణాన్ని ప్రభు మీరు పొందుకుంటున్నారయ్యా. ఇదిగో నా కొరకు ప్రభువా సిలువలో రక్తాన్ని ప్రభు మీరు చెందిస్తున్నారు దేవా. అందుకు వేలాది వందనాలు తండ్రి. ప్రభా ఈ రోజున ఇదిగో నా జీవితాన్ని ప్రభా మీకు అర్పిస్తున్నానయ్యా. పాపినైన నేను ప్రభువా మారు మనస్సు చెంది పవిత్రమైన జీవితాన్ని జీవించ ప్రభువా నన్ను బలపరచండి, దృఢపరచండి, పవిత్రపరచండి. మీ ఆశీర్వాదాలతో ప్రభా నన్ను నింపండి. ఇంకెప్పుడు కూడా
పాపములో పడకుండా, పాపమునకు దాసోహం కాకుండా, పాపము శక్తులలో ప్రభు నేను కూరుకొనిపోకుండా, ఇదిగో తండ్రి మీ శక్తితో బలముతో ప్రభు నడిపి మీ విశ్వాసిగా, మీ సాక్షిగా కడవరకు కూడా ప్రభు జీవించే భాగ్యాన్ని ప్రభు మాకు దయచేయండి. ఇదిగో తండ్రి ఈ సమయంలో ఇంకా ఈ కుటుంబాలలో ఉన్న ప్రతి ఒక్క మనవులు, విన్నపాలు, తలపులు, ఉద్దేశాలు, ప్రతి కార్యక్రమాన్ని కూడా ప్రభు మీకు అర్పిస్తున్నామయ్యా. తండ్రి ఆనాడు మీరు ప్రార్థన చేశారు, మీ చిత్తమే జరగాలి ప్రభు అని ప్రార్థన చేశారు. ఈ రోజున ఇదిగో మా మనవలన్నీ కూడా ప్రభు మీకు అర్పించుకుంటూ ఉండగా, మీ చిత్తమే మా జీవితంలో జరగాలి, మీ రాజ్యము ప్రభు రావాలి, ఎల్లవేళలా కూడా మేము మీకు బదులమై జీవించాలి దేవా. ఆ విధముగా వినయము, విధేయత, విశ్వాసము ప్రభు మాలో కలిగి మేమందరము కూడా ప్రభు పాస్కా మహోత్సవాన్ని అర్థవంతముగా ఘనముగా చేసుకున్న ప్రభు మనందరినీ కూడా మీకు ఆశీర్వాదాలతో నింపమని వేడుకొనుచున్నాం. ఇంకా మన యొక్క ప్రత్యేకమైన విన్నపాలను ప్రభునికి అర్పించుకుందాం. మన ప్రార్థన సహాయం కోరిన ప్రతి ఒక్కరిని ప్రభునికి అర్పించుకుందాం. బాధలలో మగ్గిపోతున్న ప్రతి ఒక్కరిని ప్రభునికి అర్పించుకుందాం. దీర్ఘకాల వ్యాధులతో ఎంతో మంది కూడా బాధలకు లోనవుతూ ఉన్నారు, మగ్గిపోతూ ఉన్నారు, చెప్పుకోలేని స్థితిలో జీవిస్తూ ఉన్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి చూపించుకున్నప్పటికీ కూడా నయము కాని వ్యాధులతో బాధపడే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ప్రభునికి అర్పించుకుందాం. ప్రభు వారిని తాకాలి, ప్రభు వారిని స్పర్శించాలి, ప్రభు వారిలో ఉన్న రోగాన్ని తీసివేయాలి, ప్రభు వారందరినీ కూడా స్వస్థపరచాలి. తన యొక్క శక్తితో బలముతో వారందరినీ కూడా ప్రభు నింపాలి. ఈ బంధాల నుంచి స్వేచ్ఛను వారికి ప్రసాదించాలి, విముక్తులను చేయాలి. ఆయన శిలువలో చెందిన రక్తము ద్వారా ప్రతి ఒక్క బిడ్డను కూడా ప్రభు కడగాలి, ప్రతి ఒక్కరూ కూడా కడగబడాలి. చేయండి. వ్యక్తిగతంగా మీ జీవితాన్ని ప్రభునికి అర్పించుకో. చిరకాల స్నేహితుడు నీకుండగా ఆ స్నేహితునికి తగిన స్నేహితునిగా జీవించాలి. ప్రభు నిన్ను నమ్మదగిన తనముతో, దైవ భీతితో ప్రభు నిన్ను నింపాలి. ఆ ప్రభువును నీ జీవితము ద్వారా ఘనపరిచే విధముగా ప్రభు నిన్ను ఆశీర్వదించాలని ప్రార్థన చేయి. ఉత్థానము నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, ఈ కుటుంబాలలో మరణించిన ప్రతి బిడ్డను, మా కుటుంబాలలో మరణించిన ప్రతి ఒక్కరిని మీ కనికరమందు చనిపోయిన వారందరిని జ్ఞాపకం ఉంచుకును, వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకును. మా అందరిపై దయ చూపి దేవుని కన్నెతలేగ మరియమాతతోను, పునీత అపోస్తలులతోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోను మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమ పరచుటము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మహిమలు కలుగునుగాక. అందరూ లేచి నిలబడి ప్రభు మనకు నేర్పిన పరలోక ప్రార్థనను చేతులు చాపి భక్తి విశ్వాసములతో ప్రార్థిద్దాం. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి, మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు
మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహము వలన పాపము నుండి విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరం మీదే రాజ్యం, మీదే అధికారం, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుడు. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండుగాక. తన యొక్క శిలువ బలి యాగము ద్వారా ప్రభు మనకు వసగిన శాంతి సమాధానములను ఒకరితో ఒకరము పంచుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపమును ప్రేమించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపమును పరిహరించుడు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపమును పరిహరించుడు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించేది ప్రభువు. తన స్నేహితుని కొరకు తన ప్రాణమును ధారపోయేవాని కంటే గొప్ప ప్రేమ లేదు అని పలికిన క్రీస్తు. ఈ క్రీస్తు విందుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించడం నేను పాత్రలను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థ పొందుదును. క్రీస్తు శరీర రక్తములు మనల్ని నిత్య జీవమునకు నడిపించునుగాక. ఆమేన్. కొంచెం దారి ఇవ్వండి, దారి ఇవ్వండి. గావించి ప్రభు వెలుగును నీలో నింపాం. స్నేహితుడా ఓ క్రైస్తవుడా, ప్రభు విందుల పాల్గొనరారే. స్నేహితుడా ఓ క్రైస్తవుడా, ప్రభు విందుల పాల్గొనరారే. పాపోచరణము గావించి ప్రభు వెలుగును నీలో నింపాం. పాపోచరణము గావించి ప్రభు
క్రైస్తవుడా ప్రభు విందులో పాల్గొనరారే. స్నేహితుడా ఓ క్రైస్తవుడా ప్రభు విందులో పాల్గొనరారే. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నా తృప్తి కలిగినట్లు చేయి కరుణించండి, క్రీస్తుని ప్రక్కల నుండి కారబడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థన ఆలకించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకోనండి, నేను మేము ఎడబాయినట్టు చేయకండి, దుష్టుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకోనండి, నన్ను మీ సన్నిధికి హాజరుచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపులేని కాలమున నేను మిమ్మల్ని స్తుతించుకునిగాక. ఆమె పరిపూర్ణ ఫలము గల జపము. మహామధురంతో ఉన్న మంచి యేసువా దాసురాలనై నేను దేవరవారి సముఖములు మోకాళ్ళ మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్ళను తొలిచినారు, నా ఎముకలన్నీ ఎంచినారు అని దేవరవారి పేరిట పూర్వకాలమందు దావీదు దీర్ఘదర్శి వచించిన దాన్ని నేను జ్ఞాపకపరుచుకొని దేవరవారి యొక్క 5 గాయములను మిక్కిలి భక్తి పట్టుదలతోనూ దుఃఖముతోనూ నా అంతరంగమున విచారించి తలంపుచే ధ్యానించిన ఈ సమయమందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దేవ ప్రేమ అను సుకృత పుణ్యములను, నా పాపముల మీద నిజమైన మనస్తాపమును వాని దిద్దుకొన మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమందు ముద్రింపనవదరింపజేయమని నా మంచి యేసువా దేవుని వారి యొక్క ఆత్మ యొక్క మేలైన ఆకాంక్షతో ప్రతిమాలి ప్రార్థించుచున్నాను. ఆమె. పునీత జోజప్ప గారి శరణు కోరు ప్రార్థన. కన్య మరియమ్మ గారి పరిశుద్ధ భర్తను నా ప్రియ పోషకులు అయిన తండ్రివి అయిన పునీత యోసేపు మీ ఆదరువును వెదికి మీ ఉపకార సహాయములు అడిగిన వారు ఒక్కడైనను మీ వలన ఊరట పొందలేనట్లు ఎన్నడనూ విన్నది లేదని తలంపనవదరించండి. ఇటు పూర్ణ నమ్మిక చేత ప్రేరేపింపబడి మీ పాదములను సమీపించి నన్ను మీకు ఒప్పచెప్పి మీ ఆదరులో నిలుపుచున్నాను. నా రక్షకుని పెంచిన ప్రేమగల తండ్రి, నా విజ్ఞాపమును త్యజింపక దయాపరులై అంగీకరింపనవదరించండి. ఆమె. పరిశుద్ధ పాపగారి తలంపులు నెరవేరినట్లుగా వేడుకుందుము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరును గాక. నాటికి కావలసిన మా ఎన్నో మాకు నేటికి ఇవ్వండి, మా యొద్ద అప్పుపడిన వారిని మాత్రమే మన్నించండి, మమ్మల్ని శోధనలో ప్రవేశింపని పాపీలను నీవు రక్షించండి. ఆమె. సహాయం చేతాను మానము నేను వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశుభ్రని వారిరే, మీ అత్తలకు నేను ఆశుభ్రని వారినే. పరిశుద్ధ మా సర్వేశ్వరి మాత పాపాత్మని మా కొరకు ఇప్పుడు మమ్మల్ని సైన ప్రార్థించండి. ఆమె. పితా పుత్ర పవిత్రాత్మ మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడూ సకాలం మీకు స్తుతి స్తోత్రం కలుగును గాక. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మేము స్వీకరించిన ఈ పరమ రహస్యములు మాకు పరమౌషధముగా ఉపకరించును గాక. ఇవి మా హృదయ మాలిన్యమును కడిగి వేసి అన్ని కీడుల నుండి మమ్ము కాపాడి శాశ్వత రక్షణానుగ్రహముతో మమ్ము బలపరచును గాక. నీ ప్రజల విజ్ఞాపనలను దయతో ఆలకింపుము. నీ ఔదార్య గుణమును నమ్ముకొనిన వీరిలో నీ యందు భక్తి విశ్వాసములను పెంపొందింపుము. నీ కృపానుగ్రహములను దండిగా వీరిపై కృమ్మరించి నీ దయా మాధుర్యమును చవి చూడనిమ్ము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము.
ప్రభువు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మేము ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో ఆయన సేవలో వెలుగులో జీవించుదాము.